తెలంగాణకు వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ. ఉరుములు మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు జిల్లాలకు 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఇక హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో ద్రోణి ప్రభావం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం, సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణ దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ఎల్లో వార్నింగ్స్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురవనున్నాయి. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వర్షాల ప్రభావం ఉండనుంది. రోజు కొన్ని చోట్ల అంటే 50% ఆఫ్ ది తెలంగాణ ఏరియాలోని చెదురుమదురుగా ఇట్లాంటి సిచ్యువేషన్ కనిపించే అవకాశం ఉంది. రేపటి నుంచి కూడా తెలంగాణ ప్రాంతంలో రానున్న 7 రోజుల వరకు కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అట్లాగే ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా ఉండే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిస్థితి ఏంది మేడం? ఈ రోజు సాయంత్రం ఏమైనా వర్షాలు పడే అవకాశం ఉందా? ఇంకా రేపు ఎల్లుండి కూడా ఎట్లా ఉండబోతుంది? హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ రాత్రికి కొంతమేరకు తేలికపాటి వర్షం, అట్లాగే ఉరుముల మెరుపులు కూడా 1-2 చోట్ల సమ్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ కూడా ఉండే అవకాశం ఉన్నాయి. దేశ ప్రజలు, రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే రానున్నట్లు ఐఎండీ తెలిపింది. మే 19 నాటికి నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని ప్రాంతాలను తాకనున్నాయి. అలాగే నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. జూన్ మొదటి వారంలో వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్ నాగరత్న. ఇవాల్టి నుంచి వచ్చే 7 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. జయశంకర్, భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇవాళ రాత్రి వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. మే 3వ వారంలోని ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ మాన్సూన్ ఆన్సెట్ అయ్యే ఛాన్సెస్ అవి కనిపిస్తున్నాయి. కేరళ తీరాన్ని కూడా జూన్ ఆ ప్రాంతాల్లోని తాకే అవకాశాలు ఉంటాయి. ఈరోజు నైట్కి ఆఫ్టర్ 3-4 అవర్స్ తేలికపాటి వర్షాలు 1-2 చోట్ల ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి దేశాన్ని తాకుతాయి. ఆ తర్వాత ఉత్తరం వైపు ప్రయాణించి జూలై 15 నాటికి దేశం మొత్తం విస్తరిస్తాయి. నైరుతి ముందస్తు రాకతో తెలుగు రాష్ట్రాల్లోనూ ముందుగానే వర్షాలు పడనున్నాయి.